మిత్రులకు మా ప్రెస్ నోటు దాదాపుగా అందరికీ అందించాం. ఇంకెవరైనా ఉంటే ఇక్కడ ప్రెస్ నోటు తీసుకోవచ్చు. దాంతో పాటు ఒక పాంప్లెట్ కూడా మేము మీకు ఇస్తున్నాము. దాంట్లో మా యొక్క ఉద్దేశాలు, మేము ఏ కాన్సెప్ట్తో ఎన్నికలకు వెళ్ళాలని దాని మీద కూడా క్లుప్తంగా వివరంగా రాశాం. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో గతంలో దశాబ్ద కాలంగా ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా సంఘాలు, పౌర సమాజం, విభిన్న మేధావులు, ప్రొఫెసర్లందరూ ఆ పాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న వ్యవస్థలో దోపిడికి కావచ్చు, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడిన మేధావులందరూ ఇవాళ పౌర సమాజంగా ఉన్నారు. తర్వాత అనివార్యంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ పౌర సమాజం పరోక్షంగా ఉపయోగపడింది. అయితే ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ పౌర సమాజానికి ప్రభుత్వంలో కానీ, ప్రభుత్వ పాలన విధానాలలో కానీ సరైన గౌరవం అందిస్తామని చెప్పి నవంబర్ 27వ తారీఖు రోజున తాజ్ కృష్ణ హోటల్లో ఖర్గే గారు, కేసీ వేణుగోపాల్, మాణిక్ ఠాగూర్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం మొత్తం ఒక పౌర సమాజానికి ఒక బలమైన హామీ ఇచ్చింది. ఆ హామీ ప్రకారం మొత్తంగా పౌర సమాజం తెలంగాణ కోసం పనిచేసి పరోక్షంగా అనివార్యంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి సపోర్ట్ చేయడం వల్ల మాత్రమే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 22 నెలలుగా ఏదైతే వాళ్ళు ప్రజలకు ఇచ్చిన హామీలు కావచ్చు, లేక పౌర సమాజానికి ఇచ్చిన హామీలను కానీ ఎక్కడ కూడా వాళ్ళు నెరవేర్చిన దాఖలాలు లేవు. కాబట్టి దానికి వ్యతిరేకంగా సెంట్రల్లో కూడా కేంద్ర ప్రభుత్వం కూడా బీసీలకు కానీ, బీసీ వ్యతిరేక విధానాలు కానీ, తర్వాత ఈ దేశంలో జరుగుతున్న విధానాలు కూడా చూస్తూ ఉన్నాం మనము. నిర్బంధ పాలన, ప్రశ్నించే గొంతుల మీద కేసులు పెట్టడం, ఎవరైనా సమాజం కోసం వాళ్ళు చేస్తున్న పనుల మీద ప్రశ్నించినట్లయితే వాళ్ళ మీద దుర్మార్గమైన లాంటి కేసులు కూడా పెట్టి వాళ్ళని జైళ్లలో బంధిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా జూబ్లీస్ వేదికగా ఇలా సామాజిక తెలంగాణ ఫ్రంట్ మరియు ఒక 54 సంఘాలు మాతో ఇంకా మిత్రులు చాలా మంది ఈ రోజు అసలు యాక్చువల్గా ఏంటంటే టైం లేదని చెప్పి తప్పనిసరి పరిస్థితుల్లో ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే 13వ తారీఖు రోజు మాత్రమే నామినేషన్ వేయాలనుకుంటున్నాం కాబట్టి టైం లేదు. కాబట్టి ఇంకా మేము మిగతా మిత్రులందరూ కూడా ఖచ్చితంగా మా సంఘీభావం మీకు ఉంటుందని చెప్పారు. కాబట్టి వాళ్ళు ఇక్కడికి రాలేకపోయారు. 13వ తారీఖు నాడు ఆ క్యాండిడేట్ తోని నామినేషన్ వేయడం కోసమే ఈ రోజు తప్పనిసరి పరిస్థితుల్లో మన మిత్రులందరూ రాకపోయినా కూడా మేము కీలకంగా ఉన్న వ్యక్తులము ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఇవాళ క్యాండిడేట్ ను ప్రకటించడం కోసము గత 30 సంవత్సరాలుగా విద్యార్థి దశ నుంచోని పాలమూరు ప్రాంతం నుంచోని వచ్చిన మా ఉద్యమ సహచరుడు, మేధావి, ఈ మధ్య కాలంలోనే అతనికి ఒక 6 ఏళ్ల క్రితము ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ పొందినటువంటి మన పబ్బతి శ్రీకృష్ణ గారిని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తా ఉన్నాము. ఉమ్మడి అభ్యర్థిగా అంబేద్కరత్వ ధనంతోని అతని అభ్యర్థిగా ఆమోదించవలసిందిగా కోరుతా ఉన్నాము. అలాగే మిత్రులు చాలా సమాజం కోసం, ఈ సమాజంలో ప్రజాస్వామిక బద్ధంగా ఉండాలి, పేదవారికి రాజ్యాధికారం కావాలి, రాజ్య చట్టసభల్లో కూడా ప్రతి వారికి ప్రాతినిధ్యం ఉండాలి, కేవలం ధనికులకు మాత్రమే అలా ఈ రోజు ఇలా రాజ్యసభ అంటే ధనికుల నిలయంగా మారిపోయింది. ఒకప్పుడు పెద్దల సభ అంటే మేధావులుగా ఉండేది, కానీ అలా పెద్దల సభ అంటే కేవలం ధనవంతులు, పారిశ్రామికవేత్తలు అట్లాంటి వ్యక్తులతో నిండిపోతా ఉంది. అలా అది తప్పు అని చెప్పేసి ఒక సమాజానికి మనం ఒక సూచన చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాదు ఇవాళ మన మిత్రుడు కృష్ణ లాంటి వాళ్ళు అట్లాంటి స్థాయిలో ఉండాల్సిన వ్యక్తులు. వాస్తవానికి ఇట్లాంటి వ్యక్తులు ఉంటే గనక ఇవాళ ఈ దేశం ఇలా ఉండేది పరిస్థితి లేదు, చాలా అద్భుతంగా ఉండేది. ప్రజాస్వామ్యం కూలి జరుగుతూ ఉంది, స్వతంత్ర ఫలాలు ఏ పేదవాడికి కూడా అందడం లేదు. ఇవన్నీ అందాలంటే అంటే రాజకీయాలని వృత్తిగా తీసుకొని ప్రజాసేవ వృత్తిగా తీసుకున్న వాళ్ళకు మాత్రమే చట్టసభల్లో ఉన్నట్టయితే
చాలా సమాజం బాగుంటుండే. కానీ ఈరోజు చట్టసభల్లో ఎవరుంటున్నారు? పెద్ద పెద్ద బడా పారిశ్రామికవేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, లిక్కర్ వ్యాపారులు, విద్యా వ్యాపారులు, కార్పొరేట్ వైద్యశాలల వ్యాపారులు మాత్రమే చట్టసభల్లో ఉండడం వల్ల ఈ దేశం మొత్తం సంపద కానీ పేద ప్రజల శ్రమ కానీ కేవలం ఒక వర్గాలకే పోతా ఉంది. అట్లాంటి దాన్ని అడ్డుకోకపోతే రానున్న కాలంలో పేదవాడు ఇప్పటికే మరింత పేదవాడిగా మారిపోయింది. అట్లాంటి వ్యవస్థను మనం వద్దు అనుకొని ఒక మంచి వ్యక్తులను చట్టసభల్లోకి పంపించాలనే ప్రధాన ఉద్దేశంతోనే మిత్రుడు మన పబ్బతి శ్రీకృష్ణ గారిని అభ్యర్థిగా ప్రకటించడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా మీడియా మిత్రులు మాకు సహకరించాలని పేరు పేరున కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇలా మీడియా ఇంకా సోషల్ మీడియా మాకు కొంత ఉపయోగపడతా ఉంది. ఇలా కార్పొరేట్ మీడియా కొన్ని వ్యక్తులకే, కొంతమంది దూర్చే వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఉంది. కానీ ఇలా సోషల్ మీడియా కానీ యూట్యూబ్ ఛానల్స్ కానీ మా పక్షాన ఉన్నాయి. వాళ్ళందరికీ పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరో రకంగా ఇలా ప్రింట్ మీడియా కూడా చాలా మంది కొన్ని పత్రికలు రావడం లేదు. దయచేసి దూర్చేవాళ్ళను మీరు హైలైట్ చేయడం కాదు, ప్రజల పక్షాన ఎవరున్నారో చూసి వాళ్ళ యొక్క పరిస్థితులు మీరు అర్థం చేసుకొని ఖచ్చితంగా ఒక మామూలు పేదవాళ్ళను, జ్ఞానం ఉన్న వాళ్ళను, సమాజం మీద ప్రేమ ఉన్న వాళ్ళను ముందుకు తీసుకురావాల్సిన అవసరం కూడా దయచేసి మీడియా మిత్రులుగా మీ మీద ఉందని గుర్తు చేస్తూ మీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మరొకసారి మా అభ్యర్థిని తన గురించి కానీ మీకు పరిచయం చేయడం కోసం మరోసారి ఒకసారి మాట్లాడతారు. అట్లనే కాంగ్రెస్ పార్టీ గెలవడానికి, కాంగ్రెస్ పార్టీ గెలిచి ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి బాధ్యంలో ఒక వ్యూహకర్తగా పనిచేసేటువంటి మంచి ఉద్యమకారుడు, సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తి పరశురాజు గారికి మొదలు ఆయనకు థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. ఇవాళ నా నేపథ్యము, నా జీవితం అంతా కూడా ప్రజల కోసమే అంకితం చేస్తూ బతుకుతా ఉన్నాను. అయితే ఉద్యమాలు చైతన్యం చేయడానికి పనికొస్తాయి. రాజకీయం అనేది ఒక పార్లమెంట్ సభ్యుడిగానో లేకపోతే శాసన సభ్యుడిగానో ఉంటే చట్టాలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడ ఉద్యమకారులు లేకపోవడం వలన ఇవాళ దేశం మొత్తం కూడా నాశనం అయిపోతుంది. అన్ని వ్యవస్థలు అటానమస్ బాడీస్ ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాతో సహా మొత్తం కూడా ఇవాళ ఒక వ్యక్తి చేతిలో, ఒక పార్టీ చేతుల్లో ఉండడం అనేది ఇది ప్రజలకు అత్యంత ప్రమాదకరము, విషపూరితంగా భావిస్తున్నాను. దీని మీద ఆల్రెడీ చాలాసార్లు నేను మీడియా ముఖంగా అనేక సార్లు ప్రశ్నించడం జరిగింది. దానివల్ల నాకు చాలా మంది నన్ను కొన్ని బెదిరించడం కూడా జరిగింది. అయినా సరే బతికినంత కాలం ప్రజల కోసం బతకడానికే నేను ఉన్నాను. కాబట్టి నా చదువును, నా ఉద్యోగాన్ని పక్కన పెట్టేసి నేను ఇవాళ జుబ్లీస్ అంటే కేవలము 30 మందికి మాత్రమే ఉపయోగపడే విధంగా పాలకులు చేశారు. ఎంత రిచెస్ట్ ఫ్యామిలీస్ ఉన్నాయో జుబ్లీస్ లో అంత పూరెస్ట్ ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి. నిజంగా మరి డల్లాస్ లేకపోతే న్యూయార్క్ ఏదో అన్నాడు, ఆయన అన్నాడు, కేసీఆర్ అన్నాడు, ఈయన కూడా అన్నాడు. ఈయన కూడా మొత్తం మన అమెరికా లేకపోతే అమెరికాలో ప్రపంచ దేశాల్లో ఎక్కడెక్కడ డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయో అంత గొప్పగా హైదరాబాద్ చేస్తున్నాడు. ఏమైంది మరి ఇంతవరకు 2 నెలలు అవుతుంది కదా, ఏం చేస్తున్నావు? హైదరాబాద్కి ఏం చేసినావు? ప్రజలకు ఏం చేసినావు? రైతులకు ఏం చేసినావు? విద్యార్థులకు ఏం చేసినావు? జర్నలిస్టులకు ఏం చేసినావు? కార్మికులకు ఏం చేసినావు? లంచ పిందులు ఉండే అనుకుంటే ఏమి లేవంటే అంటే నేను దోచుకోనికి వచ్చినావా లేకపోతే పరిపాలించడానికి వచ్చినావా? లంచ పిందులు ఎవరికి అవసరము? దోపిడీ చేసుకుంటానికి అవసరం. అమ్ముకుంటా అంటాడు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటువంటి మాట అదేనా? ఆయన ఆత్మగౌరవం దెబ్బతీసిండు, బూతులు మాట్లాడుతున్నాడు అని చెప్పి నిన్ను ఎన్నుకుంటే ఆయన మించిపోయినావు కదా నువ్వు. ఆయన కుటుంబంలో 5 మంది కుటుంబ పరిపాలన ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, మరి మీ అన్నదమ్ములకు ఏం పదవులు లేవు కదా? మరి మీ అన్నదమ్ములకు సెక్యూరిటీకు వాళ్ళ చేతులు వాళ్ళు చెప్తేనే అవుతుంది పనులు. ఇది నేను చెప్పడం కాదు, స్వయంగా కొంతమంది మంత్రులు కూడా చెప్తున్నారు. రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యు చెప్తే తప్ప పైన కలుతలేదని చెప్పి. ఇంత దుర్మార్గం ఉన్నప్పుడు ఇది ఎట్లా ప్రతిపాలన అవుతుంది? ప్రజాపాలన అంటున్నారు, మంగళవారం శర్మ శుక్రవారం అన్నాడు, పేపర్ తీసుకుని పక్కనేస్తున్నారు. ఎంతమంది చేసినా చెప్పండి. హైడ్రా పేరు మీద ధనవంతుల ఇల్లు గుర్తకుండా పేద ప్రజల ఇల్లు గుర్తు చేస్తున్నారు.
చెరువులు కాపాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి వల్ల చుట్టుపుట్టున్నటువంటి మొత్తం పెద్ద పెద్ద కాంప్లెక్స్ అట్లే ఉన్నాయి. ఆ పక్కన వేస్తున్నటువంటి గుట్టల మాత్రం మొత్తం నిలబడైపోయింది. కనుక నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండడానికి ప్రధాన కారణం ఏంటంటే సమానంగా ఆర్థికంగా ప్రధానంగా విద్య లేదు. జుబ్లీస్ లో 7 వార్డులలో ఒక జుబ్లీస్ మినహాయించి మిగతా 6 వార్డులలో విద్య లేదు, వైద్యం లేదు, ఆరోగ్యం లేదు, సరైనటువంటి సదుపాయాలు లేవు. నా టార్గెట్ అంతా కూడా నేను గెలిస్తే ప్రజలందరూ నేను అప్పీల్ చేస్తా ఉన్నాను. పాపం పేదవాళ్ళు ఇంకా ఎంతకాలం వాళ్ళు గుర్చల్లో ఉన్నారు, ఎంతకాలం రేకులో ఉన్నారు వాళ్ళు. ఇంద్రమ్మ ఇండ్లు అన్నావు, ఇంద్రమ్మ ఇండ్లు ఎవరికి ఇస్తున్నావు నువ్వు? ఇల్లు ఉన్నవారికి మళ్ళీ ఇల్లు ఇస్తున్నావు. మరి పేదలకి ఎత్తియాలి. సాధారణ కూడా 12 మాసాలు అయిపోయింది ఒకళ్ళు ఇచ్చినా కానీ. కాబట్టి ఇవన్నీ తర్వాత ఇవన్నీ ఖచ్చితంగా నేను గెలిస్తే కంపల్సరీ నేను ఒక శాస్త్రవేత్త చెప్తున్నాను, ఒక సైంటిస్ట్గా చెప్తున్నాను. నేను ఒక సైంటిస్ట్గా, ఒక సామాజిక సైంటిస్ట్గా చెప్తున్నాను. నా దగ్గర మేనిఫెస్టో ఉంది. ఎట్లయితే వీళ్ళను మనము మిగతా సమాజానికి సమానంగా చేసేటువంటి ఆలోచన విధానం నా దగ్గర ఉంది. కాబట్టి నన్ను పెద్దలు అభ్యర్థిగా, ఉమ్మడి అభ్యర్థిగా నన్ను నిలబెట్టించారు. అదే రకంగా సినీ కార్మికులకు ఇచ్చినటువంటి ఇళ్ళని ధ్వంసమైతే దాంట్లో అందరు ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు మొత్తం దాంట్లో జ్వరపడిపోయి చిన్న చిన్న యజలేసుకొని బతికేటువంటి చిత్రపూడి కాలనీ కబందాస్తాలో ఉంది. ఎవరు కబందాస్తాలో ఉంది? ఈ కబందాలు చెల్లారా? దాన్ని నీ పాటలు లేరా? దిద్రాజు ఎవరు? రెడ్డే కదా, మీ కులం ఆయన. 33 మంది ఎట్లుంటే ఎట్లా పరిపాలన విధానం ఇదే ప్రజాస్వామ్యం అంటే? ప్రజాపాలన అంటే అందరు కదా. 33 మంది, దాదాపు 33 పైకి ఉన్నారు, ఎట్లా ఉన్నారు, ఒకటే వర్గం. మరి బీసీల కథ ఏమైంది? ఎట్లా బీసీల కథ ఎట్లా? నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే రేవంత్ రెడ్డి, నువ్వు ఎంపీగా ఉన్నావు కదా, మరి మిగతా మీద కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంపీలు ఉన్నారు కదా, పార్లమెంట్లో బిల్లు పెట్టాలి. పార్లమెంట్ బిల్లు పెడితే అప్పుడు అది అక్కడ డిస్కస్ జరుగుతుంది. డిస్కస్ తర్వాత అప్పుడు దానికి రాష్ట్రపతి దగ్గర పోతుంది. అది తెలుసు నీకు. కానీ ఎందుకు చేస్తలేరనంటే బీజేపీ కాంగ్రెస్ కలిసే ఉన్నారు, టీఆర్ఎస్ కూడా కలిసే ఉంది. ఎందుకు కలిసినారంటే బీసీలు కనుక రాజకీయంగా ఎదిగితే మాకు ప్రమాదం అన్ని ఊహించినటువంటి అగ్రకులాలు ఇవన్నీ కొత్త డ్రామాలు అంటున్నారు. ఈ కొత్త డ్రామాలన్నీ కూడా రాజకీయ డ్రామాలు మాత్రం తప్ప బీసీల మీద ఎవరికి ఏ రాజకీయ పార్టీకి ప్రేమ లేదు. అత్యధిక ఓట్లటువంటి జనాభా ఉన్నటువంటి మేము ఇంకా అడ్డునే ఉండాలనా? 1952 నుంచి పరిపాలిస్తుంది కదా. మరి ఎందుకు మీరు తెలంగాణ వచ్చిన తర్వాత సోనియా గాంధీ తల్లి ఇచ్చిన తెలంగాణ కదా, సోనియా గాంధీ ఉద్యోగం ఇచ్చిందా? చనిపోయింది ఎవరు? మేము చనిపోయినా, మీరు చనిపోయినా తెలంగాణ ఉద్యమంలో చనిపోయింది మేము కదా, ఉద్యోగాలు పోయింది మావి కదా, జైలు పోయింది మేము కదా, దెబ్బతింది మేము కదా. అంటే మీరు దెబ్బల మంది తినాలి, మేము ఉపాధి ఉండాలి, మీరు అధికారంలో వస్తారా? ఇది ప్రజాపాలన ఎట్లయితుంది? ఇంటి ఎంత చేసినా అని చెప్పినావు. మరి ఇంపై తెలుపు నీకు కలుస్తున్నావా? ఎంతమంది కలిసి ఉన్నావు? ఏదో ఒక రోజు 2 రోజులు తోపమ్మ లేక 2 రోజులు చూపించినావు, ఇటు బొమ్మ మొగ చూపించినావు, దాటేసినావు. అంతకుముందు రేపు స్టడీ అంటే నీకు పడకనే పోతుండే. మళ్ళీ ఇప్పుడు దోషులు అయిపోయారు ఒకటే కులం కాబట్టి మళ్ళీ ఆయనకి ఇస్తున్నావు. ఎట్లయితే మరి అంటే అప్పుడేమో తప్పు, ఇప్పుడు ఒప్పు అవుతుందా? అటేటవుతుంది కదా. కాబట్టి ప్రజాస్వామ్య ప్రజా పరిపాలన కానే కాదు ఇది. రెడ్ల పరిపాలన, ధనవంతుల పరిపాలన, దొంగల పరిపాలన, దోపిడీదారుల పరిపాలన, దుర్మార్గుల పరిపాలన. కాబట్టి ఈ పరిపాలనకు చెక్ పెట్టడానికి ఖచ్చితంగా ఉద్యమకారులు అవసరం. కాబట్టి ఉద్యమకారులు ప్రజా సంఘాలకు నన్ను ఒక అభ్యర్థిగా ప్రకటిస్తాయి. ఖచ్చితంగా కంపల్సరీ నేను చెప్పినటువంటి విధానంలో నేను ముందుకెళ్తాను. మీడియా మిత్రులు నేను నా ఉద్యమం తెలుసుకుంటే మీడియా మిత్రులకు కాబట్టి నేను అందరి కోసం పనిచేసిన కాబట్టి అన్ని సామాజిక అంశాల మీద పనిచేసిన కాబట్టి దయచేసి కాన్స్టాన్ చెప్పినట్టుగా ఒక ఓటు ఒక నోటు. నా దగ్గర డబ్బులు లేవు, 100 కోట్లు పెడుతున్న వాళ్ళు. ఎందుకంటే దోసుకున్నటువంటి వాళ్ళు పెట్టారు మనతో మళ్ళీ దోసుకోవడానికి. నేను దోసుకోవడానికి రాజకీయాలు వెళ్తలేను, ప్రజల కోసం వచ్చినా కాబట్టి నేను ప్రజల దగ్గర నుంచి నేను ఓటాడతా, ప్రజల దగ్గర నుంచి ఓటాడుతాను. కంపల్సరీ డెఫినెట్గా మార్పు వస్తుందని చెప్పి ఆశిస్తుంది. నేను నాకు ఇప్పుడు అభ్యర్థుల కంటే అందరికంటే కూడా నాకు ఉన్నటువంటి జ్ఞానం వాళ్ళకి లేదు, నేను చేసిన త్యాగం వాళ్ళు చేయలేదు, నాకు నా అర్హత వాళ్ళకి లేదు, ప్రజల మీద వాళ్ళకి ఏమాత్రం ప్రేమ లేదు. వాళ్ళు డిస్క్వాలిఫైడ్. వాళ్ళు
డబ్బులు మాత్రమే నా దగ్గర. నా దగ్గర ప్రేమ ఉంది, అభిమానం ఉంది. ప్రజల మీద ఏ రకంగా నాకు ప్రజలను డెవలప్ చేయాలనేటువంటి ఒక 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 విజన్ నా దగ్గర ఉంది. వాళ్ళ విజన్ ఏం లేదు. విజన్ అంతా డబ్బులు సంపాదించుకోవడం విజన్, వాళ్ళు డబ్బులు చేయడం విజన్. కనుక ఖచ్చితంగా దయచేసి నాకు నమ్మకం ఉంది, నా తెలంగాణ ప్రజలు, నా మీడియా మిత్రులు నాకు సపోర్ట్ ఇస్తారని నాకు నమ్మకం ఉంది. డిప్యూటీలో కూడా 7 వార్డులలో 6 వార్డులు మొత్తం కూడా ఎస్సీలు బీసీలు అత్యధికంగా ఉన్నారు, మైనారిటీలు ఉన్నారు. కాబట్టి నాకు వాళ్ళు ఓటు ఇస్తారని చెప్పి నమ్మకం అయితే నాకు ఉంది. వాళ్ళు వేల కోట్ల రూపాయలు గుబరిచినప్పటికీ నాకైతే నమ్మకం ఉంది ప్రజల మీద. ఎందుకుందనంటే నమ్మకమే ఇవాళ తెలంగాణ వచ్చింది, నమ్మకంతో తెలంగాణ వచ్చింది. కాబట్టి నమ్మకం మీద నాకు నా మీద ఉంది. నేను ప్రజలు నమ్ముతారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఉమ్మడి అభ్యర్థిగా, దళిత సంఘాల ఉమ్మడి అభ్యర్థిగా నాకు శ్రీకృష్ణ అనేటువంటి వ్యక్తి అసెంబ్లీలో అడుగుపెట్టారని చెప్పి నేను ఆశిస్తున్నాను. దానికి మీరందరూ సహకారం చేయాల్సిందిగా మళ్ళొకసారి మీ అందరికీ థ్యాంక్స్ చెప్తూ, దయచేసి ఈ అంశాలను నేను చెప్పేటువంటి అంశాలను దయచేసి మొత్తం సమాజానికి, మానవ సమాజానికి, ప్రధానంగా తెలంగాణ సమాజానికి, ప్రజలకు చేరే విధంగా మీరు నా ఆలోచన విధానం చెప్తారని చెప్పి ఆశిస్తూ ముగిస్తున్నాను. నమస్కారం.